ఇవాళ ఐబొమ్మ రవి 4వ రోజు కస్టడీ విచారణ కొనసాగనుంది. ఇప్పటివరకు కస్టడీ విచారణలో నోరు మెదపలేదని తెలుస్తోంది. నిన్న స్వయంగా సిపి సజ్జనార్ విచారణ చేశారు. సర్వర్లు విదేశాల్లోనే యాక్సెస్ మాత్రం ఇండియా నుంచి ఉందని తెలుస్తోంది. మూవీ పైరసీపై కేంద్ర ఏజెన్సీల ఫోకస్ చేశాయి. వీడియోలు అప్లోడ్ చేసే టీంను గుర్తించే ప్రక్రియలో ఉన్నారు పోలీసులు. అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఎవరికి వెళ్తోంది అనే కోణంలోనూ ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. మాల్వేర్ సైట్లతో లింకులు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇవాల్టి 4వ రోజు విచారణలో పలు కీలక విషయాలు రాబట్టనున్నారు పోలీసులు. ఇవాళ ఐబొమ్మ రవి 4వ రోజు కస్టడీ విచారణ కొనసాగనుంది. ఇప్పటివరకు కస్టడీ విచారణలో నోరు మెదపలేదని తెలుస్తోంది. నిన్న స్వయంగా సిపి సజ్జనార్ విచారణ చేశారు. సర్వర్లు విదేశాల్లోనే యాక్సెస్ మాత్రం ఇండియా నుంచి ఉందని తెలుస్తోంది. మూవీ పైరసీపై కేంద్ర ఏజెన్సీలు ఫోకస్ చేశాయి. వీడియోలు అప్లోడ్ చేసే టీంను గుర్తించే ప్రక్రియలో ఉన్నారు పోలీసులు. అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఎవరికి వెళ్తోంది అనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. మాల్వేర్ సైట్లతో లింకులు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇవాల్టి 4వ రోజు విచారణలో పలు కీలక విషయాలు రాబట్టనున్నారు పోలీసులు. ఐబొమ్మ రవి 4వ రోజు కస్టడీ విచారణపై మరిన్ని వివరాలు అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్ చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? యశ్వంతి, ఐబొమ్మ రవిని న్యాయస్థానము 5 రోజుల పాటు కస్టడీ విచారణకి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అనుమతి ఇచ్చిన క్రమంలో 3 రోజుల పాటు విచారణ జరిగింది. సో 4వ రోజు విచారణకు సంబంధించి ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లోనే గత 3 రోజులుగా కూడా విచారణ జరుగుతుంది. రవిని ఆ కీలక విషయాలపైన వివరాలు రాబట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాలకు సంబంధించి మెయిన్గా ఈ సర్వర్లను నెట్వర్క్ సంబంధించిన అంశము, దాంతోపాటు ఇటు నెదర్లాండ్ ఫ్రాన్స్లో ఉన్న సర్వర్లకు సంబంధించి ఐపీలు, ఎందుకంటే ఇతర దేశాల్లో మొత్తం కూడా వాటిని ఉంచడము, దానికి సంబంధించిన మానిటరింగ్ మొత్తం కూడా ఇక్కడ నుండి చేస్తుండడము కొంతమేరకు అనుమానాలు తలెత్తుతున్న క్రమంలో దాన్ని క్లారిటీ తీసుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా ఐబొమ్మ రవిని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగానే పూర్తి స్థాయిలో కూడా అధికారులు అతన్ని గత 3 రోజులుగా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇటు అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూకి సంబంధించి ఎవరికి వెళ్తుంది అనే కోణంలో ప్రశ్నించడంతో పాటు ఇటు మాల్వేర్ సైట్లతో లింకులకు సంబంధించి, దాంతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు 355 పైరసీ సైట్లపైన ఇటు కంట్రోల్ ఆపరేషన్ సంబంధించి లోతైన విచారణ కూడా చేస్తున్న సిట్యువేషన్. అంటే సర్వర్లు అన్ని విదేశాల్లో ఉన్నాయి, కానీ యాక్సెస్ మాత్రం ఇండియా నుండి జరుగుతుంది. అంటే ఏ విధమైన టెక్నాలజీని ఐబొమ్మ రవి యూజ్ చేస్తున్నాడు అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్నారు. కానీ ఆరాధిస్తున్న క్రమంలోనే 3 రోజుల విచారణకు సంబంధించి నిన్నటి వరకు కూడా ఐబొమ్మ రవి నుండి ఆశించిన మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్ఫర్మేషన్ సేకరించలేదు అనేదే మనకు ఆఫ్ ద రికార్డ్ అందుతున్న సమాచారము. ఐబొమ్మ రవి నోరు మెదపట్లేడు అనేది కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ నుండి మనకి వస్తున్న లీక్స్ అనమాట. ఐబొమ్మ రవికి సంబంధించి మెయిన్గా ఈ సర్వర్ల విషయం అనుకోవచ్చు, దాంతోపాటు అతని మానిటరింగ్ సంబంధించి అన్ని అంశాలపైన ప్రశ్నిస్తున్నప్పటికి కూడా కొన్నిటికి మౌనంగా ఉండడము, సమాధానం చెప్పకుండా ఉండడము జరుగుతున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. నిన్న ఇదే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా వచ్చారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఛాంబర్లో ఐబొమ్మ రవిని స్వయంగా ఆయన కొద్దిసేపు దాదాపు ఒక 30 మినిట్స్ పాటు కూడా అతను క్వశ్చన్ చేసినట్లు కూడా మనకి సమాచారం ఉంది. సో సజ్జనార్ క్వశ్చన్ చేసినప్పటికి కూడా ఐబొమ్మ రవి పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు, దాంతోపాటు పొంతం లేని ఆన్సర్స్ ఇస్తున్నాడు అనేది కూడా విచారణకు సంబంధించి మనకు కొంతమేరకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇక ఐబొమ్మ రవి ఉపయోగించిన సర్వర్ల పైన ఇంకా కూడా 3 రోజులైంది, ఇంకా కూడా ఒక స్పష్టత రాలేదు పోలీసులకి అనేది మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇక దీంతోపాటు ఎథికల్ హ్యాకర్లకు సంబంధించి, అంటే ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవి అయితే సర్వర్లు యూజ్ చేసి ఈ పైరసీ రాకెట్ నడిపిస్తున్నాడో వీటన్నిటిని కూడా బర్జ్ చేయాలి అంటే ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఇటు నెదర్లాండ్ ఫ్రాన్స్ సంబంధించిన సర్వర్ ఐపీల పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఆ ఐపీలకు సంబంధించి ఐపీ అడ్రస్ పైన కూడా ఐబొమ్మ రవిని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి సమాధానము చెప్పట్లేరు అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇక ఇటు బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ సంబంధించి ఐబొమ్మలో వాటికి సంబంధించిన యాడ్స్ టెలికాస్ట్ చేసిన తర్వాతనే వాటి నుండి కూడా కాస్త
ఆ ఆర్థిక లావాదేవీలు బెట్టింగ్ సంబంధించిన యాప్స్ నిర్వాహకుల నుండి కూడా ఐబొమ్మ రవికి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి కాబట్టి ఆ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ఏ యాప్స్ సంబంధించిన నిర్వాహకులతోటి ఇతనికి సంబంధాలు ఉన్నాయనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. దాంతోపాటు విచారణలో భాగంగా 3 రోజుల పాటు మనం చెప్పుకుంటున్నట్టు రవిని విచారించారు. ఈరోజు 4వ రోజు కస్టడీ విచారణ జరగనుంది. అయితే 3 రోజుల పాటు విచారణలో కూడా లావిష్ లైఫ్కి అంటే డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల లావిష్ లైఫ్కి రవి అలవాటు పడ్డాడు అనేది పోలీసులకి చెప్పడంతో పాటు ప్రతి 20 రోజులకి ఒకసారి ఒక ఫారెన్ టూర్కి రవి వెళ్తాడు అనేది కూడా ఇప్పటికే పోలీసులు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. స్వయంగా రవి అది ఒప్పుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక దాంతోపాటు రవికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ మెయిన్గా ఇటు రవి స్నేహితుడు నిఖిల్తో పాటు రవి చెల్లికి మధ్య జరిగిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఈ బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఇటు రవి స్నేహితుడు దాంతోపాటు రవి చెల్లెల మధ్య కూడా కొంత ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు. సో ఇప్పటికే రవికి సంబంధించి ఇటు లోకల్గా ఉన్నటువంటి బ్యాంక్ సంబంధించిన వివరాలన్నీ కూడా కావాలని ఇప్పటికే బ్యాంక్ సంబంధించిన వారికి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు లెటర్ రాశారు. సో రవికి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు దాంతోపాటు అతని అకౌంట్ నుండి జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలన్నింటినీ కూడా సేకరించే దిశగా ప్రస్తుతం పోలీసులు అయితే రవిని క్వశ్చన్ చేస్తున్నారు. మెయిన్గా ఐబొమ్మ రవి కేసు సంబంధించి మాత్రం ఓవరాల్గా సర్వర్లు కావచ్చు వాటన్నిటిని కూడా ఇటు నెదర్లాండ్స్ ఇతర దేశాల్లో పెట్టి వాటికి సంబంధించిన యాక్సెస్ మొత్తం కూడా ఇండియా నుండి రన్ చేస్తున్నారు అనేది ప్రైమరీగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు రవికి సంబంధించి ఆ సర్వర్లు అనుకోవచ్చు ఆ నెట్వర్క్ దాంతోపాటు అతని టీం సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే రవి సంబంధించి అయితే ఐబొమ్మ సైట్తో పాటు ఇతర సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లోజ్ చేయించారు పోలీసులు. సో ఐబొమ్మ రవికి సంబంధించిన కస్టడీ విచారణలో మాత్రం ఈ సర్వర్లు దాంతోపాటు ఇతర వాటిపైన దృష్టి పెట్టడంతో పాటు ఐపీ అడ్రస్లు రెగ్యులర్గా చేంజ్ చేస్తున్న క్రమంలో ఐపీ అడ్రస్ల పైన క్వశ్చన్ చేస్తున్నారు. ఇక అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని ఐబొమ్మ రవి ఈ పైరసీ రాకెట్ నడిపిస్తున్నాడు కాబట్టి ఎథికల్ హ్యాకర్స్ సహాయం కూడా తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు అయితే భావిస్తున్నారు. సో ఓవరాల్గా రవి నెట్వర్క్ సర్వర్లు ఎథికల్ హ్యాకర్ల సహాయము అట్ ది సేమ్ టైం రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దాంతోపాటు ఇటు బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ సంబంధించిన నిర్వాహకులతోటి రవికి ఉన్న పరిచయాలు సంబంధాలపైన పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. సో ఈరోజు రేపు రవి కస్టడీ ముగుస్తుంది. రేపు మళ్ళీ ఒకసారి న్యాయస్థానంలో ప్రవేశపెట్టి జైలుకి తరలించనున్నారు. సో 5 రోజుల కస్టడీ విచారణ చాలా కీలకంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆశించిన మేరకు సమాచారం రాలేదు కానీ ఈ 2 రోజుల వ్యవధిలో కూడా ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా ఈ పైరసీ రాకెట్ సంబంధించి వెబ్సైట్లు అనుకోవచ్చు సర్వర్లు అనుకోవచ్చు వీటికి సంబంధించి ఏ రకమైన టెక్నాలజీ ఉపయోగించాడు ఎవరెవరు సహకరించారు దాంతోపాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు ఎంటైర్ పైరసీ రాకెట్ సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా రవి నుండి క్వశ్చన్ చేసి వివరాలు సేకరిస్తాము అనేది మాత్రం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. శ్రవంతి.